వదిలిపోతే దేవునికి మహిమ, పాడుకుంటా పాడుకుంటా అది నేర్చుకోవాలి. అలా పరవశించటం, దేవుల్లో ఆనందించటం, తన్మయించటం అలా నేర్చుకోవాలి. అది అభిషేకం పొందకపోవటానికి అవరోధాలు ఏంటి అన్నది ఒకటి ఉంది. ఇందాక చెబుతానన్న దానికి మొదటి విషయం ఇందాకనే చెప్పా, బూడిదే. దరిద్ర క్రియలు, మారు మనసు పొందకపోవటం. ఇప్పుడు అడుగులు జారినా తడబడినా తిరిగి దిద్దుకొని మారు మనసు పొందాలి. అర్థమైందా? ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావాలి దేవుని ముందుకి. తేడా పడ్డానయ్యా, తను క్షమించు, ఇంకోసారి జరగదు, నాకు బలాన్ని ఇవ్వమని రావాలి దేవుని ముందుకి. వచ్చేటప్పుడు ఆ ఒత్తికున్న బూడిదే కట్ చేసి రావాలి. మళ్ళీ ఫ్రెష్గా నూతన పరుచుకొని రావాలి దేవుని ముందుకి. ఆ బూడిద అక్కడే పెట్టి, ప్రభువా నేను ఏం మార్చుకోను కానీ ఈ విషయాల్లో ఏం మారు మనసు పొందను కానీ అభిషేకించు, అభిషేకించు, కుమరించు, దిమ్మరించు అంటే నీ బొంద నా బొంద కూడా ఏమి రాదు. స్తోత్రం. ఆయన అంటాడు, ఆ బూడిద సంగతి ఏందంటాడు. బూడిద ఎందుకు, నీకెందుకు ఆ బూడిదతో? అభిషేకించు. తండ్రి తనను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మ ఇచ్చిన రాయబడి ఉందిగా. ఇవో ఇవో యేసునామములో పరిశుద్ధాత్మ కుమ్మరించబడాలి. హల్లెలూయా. ఆయన అంటాడు, ఆ బూడిద సంగతి ఏందంటాడు. బూడిద వ్యవహారం వద్దు. బూడిదంటే ఏంటి? ఇంతకీ దరిద్ర పనులు, రహస్య పాపాలు, ఆ మారు మనసు పొందని సంగతులు, ఆయన వాటి సంగతి ఏందంటాడు.